పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్తో అయితే దూసుకెళ్తుంది ముందుకి. ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ టాకే వచ్చేసింది. నెగిటివ్ టాక్ అయితే అవకాశమే ఇవ్వలేదు. వరల్డ్ వైడ్ గా రివ్యూలతో పాటు మౌత్ టాక్ కూడా స్ప్రెడ్ అయిపోయింది పాజిటివ్ గా. ఇంతలా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాక తగ్గుతాడా పుష్ప? అస్సలు తగ్గేదేలే అంటాడు ఇప్పుడు. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా 5 తారీఖునైతే రిలీజ్ అయింది. రిలీజ్ కు ఒక రోజు ముందు అంటే 4 తారీఖున డిసెంబర్ 4న రాత్రి 9:30కు ప్రీమియం షోలు అయితే వేసిర్రు. ఈసారి బెనిఫిట్ షోలనైతే ఆఫ్లైన్లో కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే టికెట్ బుకింగ్స్ అయితే పెట్టిర్రు. ప్రీమియం షోలు వేసిన అన్ని థియేటర్లలో హౌస్ఫుల్గా నడిచినాయి. మరి ప్రీమియం షోలకు టికెట్ ధర ఎంత అంటే 500 నుంచి 1000 రూపాయల దాకా ఉంది. మరి పుష్ప 2 మూవీకి ప్రీమియం షోల ద్వారా వచ్చిన కలెక్షన్లు ఎంతో ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు. అలాగే హిందీలో కూడా ఫస్ట్ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఒకసారి అంచనా అయితే వేద్దాం. ఇక ప్రీమియర్ షోల విషయానికి వస్తే ఇండియా వైడ్ గా అన్ని లాంగ్వేజ్లో దాదాపు 650కి పైగా షోలు అయితే పడ్డాయి. భారీ టికెట్ రేట్లు ఉండడం వలన రిమార్కబుల్ కలెక్షన్లను అయితే వసూలు చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఆన్లైన్ లో ట్రాక్ చేసిన 650 సెంటర్స్ తోనే పుష్ప 2 మూవీ దాదాపు 1450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే ఓవరాల్ గా ఇండియా వైడ్ గా సొంతం చేసుకుంది. ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో కూడా టికెట్ సేల్స్ బాగానే జోరు చూపించింది. ఆన్లైన్ టికెట్స్ అలాగే ఆఫ్లైన్ టికెట్స్ ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే దాదాపు 16 నుంచి 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే స్పెషల్ ప్రీమియం షోల ద్వారా ఇవి బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిందనే చెప్పొచ్చు. చాలా వరకు ఇలా స్పెషల్ మిడ్ నైట్ షోలు టికెట్ సేల్స్ అన్ని ఆఫ్లైన్ లోనే జరుగుతాయి. కానీ ఈసారి నిర్మాతలు అన్ని ఆన్లైన్ లో కూడా పెట్టేసిర్రు. టికెట్ రేట్లు చూసి చాలా మంది వెనక్కి తగ్గడం లాంటివి జరగడంతో ఆక్యుపెన్సీ అనుకున్న రేంజ్ లో అయితే జరగలేదు. అయినా కూడా ఓవరాల్ గా గ్రాస్ కలెక్షన్లు మాత్రం రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లోనే సొంతం చేసుకుందనే చెప్పొచ్చు. ఇక హిందీ కలెక్షన్ల విషయానికి వస్తే పుష్ప మొదటి పార్ట్ సక్సెస్ వలన రెండో పార్ట్ మీద హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది అక్కడైతే. ఇక పుష్ప 2 సినిమా హిందీలో అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఓ రేంజ్ లో కుమ్మేసే ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది. కానీ జబర్దస్త్ స్టార్ట్ తర్వాత కొంచెం స్లో అయినా కూడా రిలీజ్ అయ్యాక ఇప్పుడు సినిమాకి అక్కడ ఆడియన్స్ నుండి ఎక్సలెంట్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది అక్కడ. దీంతో కలెక్షన్ల పరంగా ఓపెనింగ్స్ డే అయితే ఓ రేంజ్ లో కుమ్మేసే అవకాశం అయితే సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ను చూస్తూ ఉంటే ఈ సినిమా డబ్బింగ్ మూవీస్ పరంగా అక్కడ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఇక అదే టైంలో ఈ సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్లు కూడా అందుకోవడానికి ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే కంప్లీట్ గా మాస్ సెంటర్ లో సినిమా అనుకున్న రేంజ్ లో కనుక పర్ఫార్మెన్స్ చేస్తే మొదటి రోజు కలెక్షన్ల పరంగా హిందీలో 60 నుంచి 65 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ని అందుకోవచ్చనే ట్రెండ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఫైనల్ గా ఆఫ్లైన్ లెక్కలు కూడా బాగుంటే మాత్రం 65 నుంచి 70 కోట్ల నెట్ కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే బాలీవుడ్ లో మాత్రం మొదటి రోజున హైయెస్ట్ నెట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచిపోద్ది. అక్కడైతే ఒక డబ్బింగ్ మూవీ ఈ రేంజ్ లో కలెక్షన్ల బీభత్సం సృష్టించే లెవెల్లో ఓపెనింగ్స్ హిందీలో సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. పుష్ప 2 మూవీ మీద ఉన్న హైప్ అలాంటిది కాబట్టి మొదటి రోజు సినిమా అంచనాలను మించే అవకాశం ఎక్కువగా ఉందనే చెప్పాలి. మరి చూడాలి బాలీవుడ్ లో జవాన్ రికార్డును బద్దలు కొడుతుందో లేదో. సో ఫ్రెండ్స్, ఇది పుష్ప 2 మూవీకి సంబంధించి ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్ల రిపోర్టు, అలాగే బాలీవుడ్ లో ఫస్ట్ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో దానికి సంబంధించిన వీడియో ఇది. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.